తృతీయ జ్యువెలర్ అధినేత కాంతి దత్ను జూబ్లీహిల్స్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంతి దత్ పలువురు సెలబ్రిటీలకు టోకరా వేసి కోట్లలో దండుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పరిణితి చోప్రాను అతడు భారీ మొత్తంలో మోసం చేసినట్లు తెలుస్తోంది. గతంలో సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా అతడి చేతిలో మోసపోయింది. సస్టైనబుల్ కార్ట్ అంటూ కాంతి దత్, శిల్పారెడ్డి కలిసి ఈ సంస్థను కరోనా టైంలో ప్రారంభించారు. సస్టైనబుల్ కార్ట్కు సమంత, కీర్తి సురేష్, మంచు లక్ష్మి, రకుల్ వంటి వారు సపోర్ట్ చేశారు. శిల్పారెడ్డి మీదున్న నమ్మకంతో హీరోయిన్లంతా ఆ టైంలో ముందుకొచ్చారు. అయితే శిల్పారెడ్డి తాను మోసపోయిన విషయాన్ని గుర్తించింది. తనకు సపోర్ట్ చేసిన హీరోయిన్లందరికీ సారీ చెప్పింది. అందరినీ క్షమించమని కోరింది. తాను ఇకపై సస్టైనబుల్ కార్ట్కు చెందిన వ్యక్తిని కాదని, ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. కాంతి దత్ చేతిలో సామ్రాట్ అక్క శిల్పారెడ్డి కూడా మోసపోయింది. తాజాగా పరిణితి చోప్రాను కోట్లలో మోసం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. సమంత, కీర్తిరెడ్డి ఇలా పలువురిని మోసం చేసిన కాంతి దత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సెలబ్రిటీలు, హీరోయిన్లు తన వ్యాపార భాగస్వాములంటూ పలువురు వ్యాపారవేత్తలను మోసం చేశాడు. 10వ తరగతి కూడా పాస్ కాని కాంతి దత్ విశాఖపట్నంలో పింక్ థాన్ను నిర్వహించి ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. పింక్ థాన్ కోసం విశాఖపట్నానికి చెందిన ఓ మహిళ నుంచి 60 లక్షల రూపాయలు వసూలు చేశాడు. 2018లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు మకాం మార్చాడు. జ్యువెలరీ, హోటల్స్, పర్యావరణ రహిత ఉత్పత్తులు ఇలా రకరకాల పేర్లు చెప్పి కోట్లు దండుకున్నాడు. బాలీవుడ్ నటి తన తృతీయ జ్యువెలర్స్కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ జూబ్లీహిల్స్కు చెందిన ఇద్దరి నుంచి 5 కోట్ల 8 లక్షల రూపాయలు కుచ్చుటూ పెట్టాడు. సస్టైనబుల్ కార్ట్ పేరుతో పర్యావరణ రహిత ఉత్పత్తులు విక్రయ కేంద్రం అంటూ 2 కోట్ల మేర మరో మోసం చేశాడు. ఏపీకి చెందిన మాజీ మంత్రి, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారంటూ నయోమి హోటల్స్ పేరుతో ఇద్దరు మహిళల నుంచి 1,40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి మోసానికి పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖాజాగూడలలో నయోమి హోటల్స్ పేరుతో బ్రాంచ్లు ప్రారంభించి ఆ తర్వాత కొద్ది రోజులకే హోటల్స్ ఎత్తేశాడు. 6 కోట్ల రూపాయల విలువైన ఇల్లును జూబ్లీహిల్స్లో కొనుగోలు చేసి కాంతి దత్ జ్యువెలర్స్ పేరుతో మోసం చేశాడని శ్రీజారెడ్డి అనే మహిళ ఫిబ్రవరిలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీజారెడ్డి ఫిర్యాదుతో కాంతి దత్ బాగోతాలు వెలుగులోకి వచ్చింది. కాంతి దత్ ఇటీవల ఓ పోస్ట్ వేశాడు. సస్టైనబుల్ కార్ట్లో నష్టాలు వచ్చాయని, దాన్ని ఎంతగా ప్రయత్నించినా పైకి తీసుకురాలేకపోయానని, అందుకే మూసేశానని చెప్పాడు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి.
రైట్ రామారావు, ప్రస్తుతం ఏదైతే కాంతి దత్ ఒక బడా బాబుకు మాత్రం ఒక సస్పెండెడ్ కార్డ్ అనే పేరుతో కావచ్చు చూసుకున్న జ్యువెలరీస్ మాత్రం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే హైదరాబాద్ నగరంలోనే బడా బాబులకు వెలేశాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం శ్రీజారెడ్డితో మాత్రం వెలుగులోకి వచ్చిన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో కేసు నమోదు చేయడం జరిగింది. తీరా చూసరికి పోలీసులు రంగంలో దిగిన పోలీసులు ఆరా తీయగా మాత్రం కాంతి దత్ ఒక పెద్ద మోసగాడని కూడా తేలిందట్టు. ఎందుకంటే సామాన్యుల పరిస్థితి కాకుండా నార్మల్గా డైరెక్ట్గా ఒక హీరోయిన్ కావచ్చు, ఇటు బాలీవుడ్ కావచ్చు, ఇటు టాలీవుడ్ హీరోయిన్లను టార్గెట్ చేస్తూ మాత్రం ఈ శిల్పారెడ్డి సహాయంతో తీసుకున్నట్లయితే కీర్తి సురేష్, ఎందుకంటే అప్పుడు ఇప్పటి వరకు చూసుకున్నా కూడా ఈ బడా హీరోయిన్లు చూసుకున్న కీర్తి సురేష్ కావచ్చు, ఇటు మంచు లక్ష్మి కావచ్చు, లేదు అనంటే ఇతర సమంత కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బులు కూడా వసూలు చేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దాదాపుగా కోట్లకు వ్యవహారంగా దీంట్లో వసూలు చేసి మాత్రం తన జల్సాలకు వాడుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ పోలీసులు కేసు దర్యాప్తు చేసి అయితే ప్రస్తుతం రిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తన జైల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇతను పక్కా ప్లాన్ ప్రకారంగానే దీనికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. కానీ తర్వాత చూసుకున్నట్లయితే మొత్తం వెలుగులకి, ఎందుకంటే శిల్పారెడ్డి ఆ తర్వాత ఎప్పుడైతే మోసపోయినాను అని తెలిసిన తర్వాత, ఎందుకంటే ఈ హీరోయిన్లంతా కూడా ఈ అమ్మాయి వల్లనే దీనికి సస్పెండెడ్ కార్డ్కి కావచ్చు, లేదా ఈ జ్యువెలరీకి కావచ్చు, దీంట్లో పెట్టుబడులకు కావచ్చు, లేదంటే సహకరించడం మాత్రం తన సాయంతోనే ఈ దీంట్లోకి రావడం జరిగింది. కానీ ఏకకాలంగా తను మోసపోయినామని తెలిసిన తర్వాత మాత్రం ఇటు సోషల్ మీడియా కావచ్చు, ఇటు మీడియాలో తను ట్వీట్ చేసింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కంపెనీకి ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను మోసపోయానంటూ కూడా తను పోస్ట్ చేయడంతో మాత్రం ఏకంగా దాని తర్వాత తను కంప్లైంట్ ఇవ్వడంతో మాత్రం రంగంలో దిగిన పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అప్పుడు కానీ ఈ హీరోయిన్లు, ఎందుకంటే దీంట్లో హీరోయిన్సే కాకుండా ఇటు ఏపీకి చెందిన కొంతమంది బడాబాబులు, రాజకీయ నాయకులు కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి 5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు అంటూ దాదాపుగా 100 కోట్లకు పైగా కూడా వసూళ్లు చేసినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ పెట్టుబడులకు ఏకంగా, ఎందుకంటే కాంతి దత్ తర్వాత మొత్తం ఈ పైసలంతా వసూలు చేసిన తర్వాత పోలీసులు గమనించిన తర్వాత చూసుకున్నట్లయితే దీంట్లో నేను నష్టపోయానంటూ మాత్రం తను చెప్పుకుంటూ వచ్చాడు. చాలా ధైర్యంగా, ఎందుకంటే నేను దీంట్లో నష్టపోయి ఎంత ప్రయత్నించినా దీన్ని సరిదిద్దుకోలేకపోతున్నాను అంటూ కూడా ఒక ట్విట్తో మాత్రం 100 కోట్లు జేబులో వేసుకొని ప్రస్తుతం తను జైల్లో ఉన్నట్టుగా కూడా అయితే పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు రామారావు. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూస్తే శిల్పారెడ్డిని బట్టే హీరోయిన్స్ కూడా వెళ్ళారు కదా, సో శిల్పారెడ్డి ఇప్పుడు ఏమంటున్నారు దీని మీద? రైట్ రామారావు, ప్రస్తుతం శిల్పారెడ్డి తన ఒక నమ్మకంతో మాత్రము కాంతి దత్ పూర్తి నమ్మకంతో తాను దీంట్లో రావడం జరిగింది. కానీ ఏకంగా, ఎందుకనంటే ఒక్కసారిగా తాను ఇదంతా మోసపోయాను అని తను గ్రహించిన తర్వాత చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ రెడ్డితో పాటే సమంత కావచ్చు, ఎందుకనంటే ఇతర మంచు లక్ష్మి కావచ్చు, కీర్తి సురేష్ కావచ్చు, ఇతర కొంతమంది సినీ ప్రముఖులు, హీరోయిన్లు కూడా మరికొంతమంది దీంట్లో తన నమ్మకంతో మాత్రం దీంట్లో పెట్టుబడులకు పెట్టడం కావచ్చు, డబ్బులు పెట్టడం కావచ్చు, ఇదంతా కొనసాగింది. కానీ తను మోసపోయిన తర్వాత తాను ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే రోజు చెప్పిందో, తనకు ఈ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు, ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు మోసపోయాను, తను కాంతి దత్ అనేవాడు మోసం చేశాడని కూడా శిల్పారెడ్డి అయితే చెప్పుకుంటూ వచ్చింది. అయితే అతనికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నా, ఎందుకంటే డబ్బు ఎలాగో పోయింది, కానీ ఖచ్చితంగా అతనికి సరైన శిక్ష పడాలి అని కూడా శిల్పారెడ్డి అయితే చెప్పుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ టాలీవుడ్ హీరోయిన్సే కాకుండా ముఖ్యంగా చూసుకున్నా కూడా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దీంట్లో. ఎందుకంటే మరికొంత పరువు పోతుందనే భయంతో కూడా కొంతమంది దీంట్లో రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పేర్లు కూడా ఇప్పటి వరకు ఇంకా వెలుగులోకి అయితే రాలేదు. ఎందుకంటే ఈ బడాబాబులు ఈ చిన్న చిన్న వాటికి మోసపోయిన వాటికి, ఎందుకంటే ఆ కోట్లల్లో డబ్బు వసూలు చేసిన కాంతి దత్ లో చూసుకున్నట్లయితే దాదాపుగా 100కు పైగా కూడా ఈ మన మోసపోయిన వాళ్ళు ఉన్నారు అనేసి అయితే కొంత సమాచారం అయితే అందుతుందని కూడా చెప్పుకోవచ్చు రామారావు. అంటే కనీసం 10వ తరగతి కూడా పాస్ కానీ ఒక అనామకుడని అనాలా, లేకుంటే అసలు ఇతని వెనక ఏమైనా బడాబాబులు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఇంత భారీ మోసానికి పాల్పడ్డాడు, అది కూడా సెలబ్రిటీలను, అలాగనే మంత్రులను, రాజకీయ నాయకులను కూడా తన వలలో చిక్కించుకోగలిగాడు అంటే అసలు మామూలు వ్యక్తి అయితే కాదనిపిస్తుంది. ఎందుకంటే అందుకనే అనుమానం వస్తుంది. ఈ బడాబాబులు ఏమైనా ఉన్నారా? ఏమైనా సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర?
రైట్ రామారావు, ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే తను అంటే గతంలో ఎలాంటి మోసాలు పాల్పడ్డాడు అనేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు గతంలో కేసులు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి ఈ సస్పెండెడ్ కార్డు కావచ్చు, ఈ జ్యువెలరీకి సంబంధించి దీంట్లో పెట్టుబడులకు మాత్రం పక్కా ప్లాన్ ప్రకారంగానే చేశాడనేది కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మొదటిది చూసుకున్నట్లయితే అయితే ఇతను ఏకంగా ఎందుకనంటే భారీ బడ్జెట్లే వసూలు చేయాలని కూడా తను పక్కా ప్లాన్ ప్రకారంగా అనుకున్నాడు. కాబట్టి శిల్పారెడ్డి సహాయంతోనే ఇటు టాలీవుడ్ హీరోయిన్స్ని కావచ్చు, ఇటు రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులు వసూలు భారీగా చేయడం జరిగింది. అయితే దీంట్లో అంటే లక్షల్లో కాదు, ఏకంగా కోట్లలో డబ్బులు వసూలు చేసి తాను పాల్పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తను అందరినీ మోసగించుకోవాలని ముందే తను ఎక్స్పెక్ట్ చేసేసుకొని వీళ్ళ దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకొని దీంట్లో కాజేసినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత ఈ శిల్పారెడ్డి హయాంతోనే మాత్రం పోలీసులకు చిక్కిందనేసని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం దీంట్లో చూసుకున్నట్లయితే అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టినట్టయితే తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు వాళ్ళ పేర్లు అయితే వెలుగులోకి రాలేదు. ఇటు బ్రాండ్ అంబాసిడర్గా నిర్వహించుకోవడానికైతే ఈ హీరోయిన్లను కూడా కాంతి దత్ ఈయనకు అనుకూలంగా బ్రాండ్ అంబాసిడర్గా వాడుకొని ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళకు కూడా కొంత పైసా అంటే దీంట్లో షేర్స్కి సంబంధించి కూడా ఇస్తానంటూ వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వయంగా డబ్బులు తీసుకోవడం అయితే అతి దారుణమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు రామారావు. అంటే ఈ చీటర్ కాంతి దత్ అసలు ఎవరు ఒకటి, అలాగని ఇప్పటివరకు ఆయన ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ నేమ్స్ మాత్రమే తెరపైకి వస్తుంది, కానీ ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? రైట్ రామారావు, ప్రస్తుతం ఈ కాంతి దత్ అనే అతను చిన్న చిన్న వ్యాపారవేత్తగా మాత్రం ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇతని బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతానికి ఇంకా పోలీసులు అయితే పూర్తి వివరాలు వెల్లడించలేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఇతనికి పరిచయమైన శిల్పారెడ్డితో సహాయంతో తీసుకొని మాత్రం శిల్పారెడ్డికి ఇటు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉండడంతో ఇటు మంచు లక్ష్మి కావచ్చు, కీర్తి సురేష్లు కావచ్చు, లేదనంటే ఇతరుల సమంత కావచ్చు, ఎందుకంటే వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా వాడుకొని బడాబాబుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన్న కోణంతోనే కాంతి దత్ అనేవాడు పక్కా ప్లాన్ ప్రకారం చేయడం అయితే జరిగింది. అయితే దీంట్లో దాదాపుగా వీళ్ళే కాకుండా దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే 100కు పైగా కూడా కాంతి దత్ చేతిలో మోసపోయినట్లుగా మాత్రం పోలీసుల హిస్టరీ అయితే చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ 100 మందిలో ఎవరెవరు అనేది చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ బడాబాబులు అంటే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, లేదు ఎన్ఆర్ఐలు కావచ్చు, లేదు అంటే ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకనంటే ఇది ఒక రూపాయలకు కాదు, లక్షలకు కాదు, కోట్ల రూపాయలకు అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి చూసుకున్నా మినిమం ₹1,00,00,000 పైగా వసూళ్లు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1 కోటి కావచ్చు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు అనుకుంటూ వసూళ్లు చేసి మాత్రం దీంట్లో చివరికి చూసుకున్నట్లయితే దీనికి నష్టపోయినట్టుగా చూపించుకొని అతను ఏకంగా కోట్ల డబ్బు మాత్రం వెనుక వేసుకున్నట్టు కూడా పోలీసుల అంచనా అయితే వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు రామారావు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. మరో ప్రతినిధి భాస్కర్ ఉన్నారు, బీఆర్కే ప్రతినిధి భాస్కర్. చెప్పండి భాస్కర్, ఇప్పుడు విశాఖపట్నంలో పింక్ రన్ కూడా నిర్వహించారు. ఈ పింక్ రన్ సందర్భంగా నిర్వహణ ఖర్చుల కోసమని ఒక మహిళ నుంచి దాదాపు 60 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి కూడా మరి ఆరోపణ ఉంది. ఆ మహిళను విచారించే అవకాశం ఉందా, లేదు అంటే ఎటువంటి సమాచారం ఏమైనా ఉందా? ఆమెను విచారించినట్లుగా ఏమైనా తెలుస్తుందా? విచారించే అవకాశం ఉంటే కనిపిస్తుంది రామారావు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో జరగడం ఇది మొదటిసారి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనం లేపినటువంటి లుసయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ను జూబ్లీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కాంతి దత్ పలువురు సెలబ్రిటీలకు టోకర వేసి కొన్ని కోట్లాది రూపాయలు దండుకున్నట్లు, అక్రమ సంపాదన అంతా లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అయితే అతను ఈ మేరకు పరిస్థితి చోప్రాను అతడు భారీ మొత్తంలో మోసం చేసినట్టు తెలుస్తుంది. ఈ మహిళను కూడా ఇప్పటికే పలుమార్లు స్టేషన్ పిలిపించారు, విచారణ చేశారు. ఆమె టోకన్ పెట్టిన అమౌంట్ కూడా పూర్తి స్థాయిలో పోలీసు అయితే విచారణ చేసిన పరిస్థితి. దీనిపై మరింత విచారణ కోసం ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం దీనిపైన స్పందిస్తుందా, లేకపోతే పోలీసులు ఎలాంటి ఫర్దర్ గా తీసుకుంటారో దీనిపై మనకి చూడిపోతే సమాచారం అయితే రావాల్సిన అవసరం ఉంది. సమంత స్నేహితురాలు కావచ్చు శిల్పారెడ్డి కూడా అతడి చేతిలో మోసపోయినట్టు తెలుస్తుంది. అయితే అటు కాంతి దత్, శిల్పారెడ్డి ఇదంతా కలిసి కూడా పెద్ద మొత్తంలో ఎందుకంటే కోట్లాది రూపాయలు గోల్డ్ షాపుల పేరు మీద టోకరా పెట్టినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు మరింత విచారణ చేసే అవకాశం, దీనిపై ఎలాంటి ఫర్దర్ గా
కేసులు ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారు, ఎట్లా ముందు తీసుకుపోతారు, దీనిపై పూర్తిగా వీళ్ళకి అమౌంట్ ఇప్పిస్తారా లేకపోతే ఎలాంటి ఫర్దర్ గా తెలియాల్సిన అవసరం వచ్చింది రామారావు. అంటే ఇప్పుడు ఈ కాంతిదత్ అనే వ్యక్తి ఎలా చూసినా యవ్వనస్తుడే. సో అసలు ఇతను ఏ ఊరి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, విశాఖపట్నం ఎందుకు రాగలిగాడు, అలాగని ఎక్కడి నుంచి హైదరాబాద్ మకాం మార్చారని చెప్పేసి అంటున్నారు. అంటే చెప్పండి, అసలు అతని యొక్క డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రామారావు, కాంతిదత్ అనే అతను యువనేతలు ఒక వ్యాపార దృష్టిలోనే ఇటు మొత్తానికి ప్రధానంగా సెలబ్రిటీ చేశాడు. సెలబ్రిటీ టార్గెట్ చేస్తూ 100 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో వాళ్ళని టార్గెట్ చేస్తే ఇక్కడ మకా మారుతూ ఏపీ, హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు ఇట్లా పలు ప్రాంతాల్లో మకా మారుతూ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు కాజేసిన పరిస్థితి. దానికి సంబంధించి సమంత కావచ్చు, సురేష్ కావచ్చు, పలువురు ఒక్కొక్కరికి ఇట్లా చూసుకుని పోతే చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు కావచ్చు తన వ్యాపార భాగస్వామ్యంలో పలువురిని లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా అసలు ఈయన ఆ నెగిటివ్ ప్లేస్ కావచ్చు, ఎక్కడ ఉంటాడేది స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఉంటే మాత్రం అంటే ప్రధానంగా ఈయన సెలబ్రిటీలు టార్గెట్, ప్రధాన సెలబ్రిటీలు వాళ్ళ దగ్గర ఎక్కడ అమౌంట్ ఎక్కువ ఉంటే వాళ్ళ ఇట్లా బిజినెస్ పరంగా వాళ్ళకి రూపులో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి, 6 కోట్ల రూపాయలు టోకరా పెట్టిన పరిస్థితి. అయితే దీనిపై ఇప్పటికే పోలీసులు అనేక పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయడంపై దీనిపై విచారణ చేస్తున్నా. నిజంగానే ఆ టాలీవుడ్ మొత్తం కుదిపేసిన పరిస్థితి ఉంది. పోలీసులకు సంబంధించినటువంటి పూర్తిగా ఇంకా అన్ని ఆధారాలు సేకరించిన వాళ్ళు పూర్తి డేటాతో తీసుకున్నారు. ఇవేనా ఇంకెవరున్నారా, ఇంకెంత అమౌంట్ ఇంకేమైనా వేరే అంశాలు ఉన్నాయా, పూర్తి ఇంకా సమాచారం అయితే రావాల్సిన అవసరం ఉంది రామారావు. అంటే భాస్కర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మాజీ మంత్రి కూడా ఆయన వెనక ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా, విచారణ ఏమైనా చేస్తున్నారా ఆయన మీద? రామారావు, నిజంగానే దీనిపై ఒక పుకార్లు అయితే వస్తున్న పరిస్థితి. ఇంత పెద్ద కుంభకోణం వెనుక సుమారుగా మాజీ మంత్రి ఉన్నట్టు అర్థం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు గవర్నమెంట్ నేపథ్యంలో ఇలాంటి నేతలందరూ కూడా ఈయనకు అండదండలు ఉన్నాయి, వీళ్ళ నేతృత్వంలో ఇలాంటి అన్ని వీళ్ళ కనుసనలోనే జరుగుతున్న సమాచారం తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై ఎవరున్నా, ఎలాంటి నేతలున్నా కూడా, ఎలాంటి రాజకీయ నేతలున్నా, ఎంత పెద్ద వాళ్ళని కూడా ఎవరిని విడిచిపెట్టలేదని చెప్పి ఇప్పటికే పోలీసులు పలుమార్లు చెప్పడం జరిగింది. దీనిపై మరింత విచారణ చేస్తున్నారు. ఆ నేతలు ఎవరున్నా కూడా తప్పకుండా ఆ కటకటాలు పాల్గొవాల్సిందే చెప్పగానే చెప్తున్న పరిస్థితి. దీనిపై సీరియస్ గా ఒక టీం వేసారు. ఆ టీం యాక్షన్ టీం దాని ఫర్దర్ గా చేసే అవకాశం ఉంది. ఒక ఎస్పీ స్థాయి ఆఫీసర్ దీనికి స్పెషల్ కమిటీ పెట్టే పరిస్థితి. దీనిపై విచారణ చేస్తారు. ఫర్దర్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది రామన్. అంటే ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పగలిగితే ఇక్కడ వైసీపీ నాయకులే వీళ్ళ వెనక ఉన్నారు అని చెప్పేసి మనం భావించవచ్చా, లేకుంటే మాజీ మంత్రి అనగానే గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగింది, సో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరైనా ఉండొచ్చా, ఎలా? ఎస్ రామారావు, మాజీ మంత్రి అంటే గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మంత్రులే కొంతమంది ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పలుమార్లు వాళ్ళ కొంత సీక్వెన్స్ లో చెప్తున్న పరిస్థితి. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నా, ఎలాంటి ఎవరున్నా దీనిపై మాజీ మంత్రి అంటే చాలా మంది మంత్రులు కాబట్టి ఎవరున్నా దీనిపై ఎలాంటి విచారణ చేస్తూ నిజంగా వీనానికి వాళ్ళకి ఏమైనా దీంట్లో అర్థం ఉందా, లేకపోతే ఏమైనా వీనకు ఆయన కలిసి వ్యాపారాలు ఏమైనా భాగస్వామ్యం ఉన్నదే విచారణ ఆ కోణంలో విచారణ చేస్తారు. నిజంగా తప్పకుండా అలాంటిది కనుక జరిగితే ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అనేక అంశాలు బయటకు వచ్చే అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకు, ఎందుకంటే ఓన్లీ కంప్లీట్ గా ఒక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఆ వ్యవస్థ కాబట్టి ఇది టోకరా పూర్తిగా ఒక మహిళలు కావచ్చు, అదేవిధంగా సినీ ఇండస్ట్రీని మొత్తం కుదిపేసిన పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఆ నేపథ్యంలోనే ఇలా విచారణ అయితే జరుగుతుంది రామర్. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఇతనికి పేరు మీద 6 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక హౌస్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. దీని మీద ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? మరి ఇప్పటికే 6 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఒక ఇల్లును జూబ్లీస్ తో కొనుగోలు చేసినట్టు కాంతిదత్ చెప్తున్న పరిస్థితి. తను జ్యువెలర్స్ పేరుతో మోసం చేస్తాడని సీజారెడ్డి అనే మహిళ ఫిబ్రవరిలో పెట్టడంతో దీనిపై దీనికి ఇక్కడ జూబ్లీస్ లో సంబంధించి ఆ బంగ్లా సంబంధించి ఎవరి పేరు ఉంది, ఆ 6 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు కొనుగోలు చేశారు, ఆ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద కొంత సమాచారం తెలియాల్సి వస్తుంది. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులు చేస్తున్న పరిస్థితి. నిజంగానే అవి దాని ఈయన సంబంధించిన అమౌంట్ అయినా లేదా వేరే పేరు చేశారనేది కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది రామా. అంటే ఇప్పుడు ఈ కాంతిదత్ అనే వ్యక్తితో ఈ సెలబ్రిటీస్, టాలీవుడ్ సెలబ్రిటీస్కి, అలాగనే ఇక్కడ తమిళనాడు హీరోయిన్స్ వీళ్ళకి మాత్రమే వీళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అలాగనే రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఒక 2-3 మహిళల దగ్గర 1,40,00,000 రూపాయల వరకు కూడా ఆయన వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? నిజంగానే, ఎందుకంటే ఇలాంటి మహిళలనే ముఖ్యంగా టార్గెట్ చేసి ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసినట్టు హీరోయిన్లు కావచ్చు, పాత హీరోలు పనిచేసినట్టు కావచ్చు, ఇండస్ట్రీ చేసినట్టు వాళ్ళనే ముఖ్యంగా టార్గెట్ చేసి ఆ దిశలోనే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కోట్లాది రూపాయలు వీళ్ళు అడ్డం పెట్టుకొని చూస్తున్న పరిస్థితి. నిజంగా వీళ్ళైనా తమిళనాడు రాష్ట్రం కావచ్చు, ఏపీ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మంది ఎంతో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ పేర్లు ఇంకేనా, కొంతమంది పేర్లు ఇంకెవరు ఉన్నారో తెలియకుండా బయటికి రాకుండా ఎవరు ఉందని చెప్పి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తారు, విచారణలో చేస్తారు. దానిపై ఫర్దర్ గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది.
సమర్. ఎస్. అంటే ఇప్పుడు ఈ కాంతి దత్ ఇటీవల ఓ పోస్ట్ కూడా చేశాడు. అంటే సస్టైనబుల్ కార్ట్లో చాలా నష్టాలు వచ్చాయి, దాన్ని ఎంత ప్రయత్నించినా పైకి తీసుకురాలేకపోతున్నానని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ఈ సస్టైనబుల్ కార్ట్ అంటే ఏంటి? ఈ కార్ట్లో ఏం వీళ్ళు అమ్మకాలు క్రయ విక్రయాలు ఏం చేస్తారు వీళ్ళు? సస్టైనబుల్ కార్డు సంబంధించి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ సంబంధించి కొన్ని వస్తువులు తీసుకొచ్చే అవకాశం, ఆ వస్తువులు ఎట్లా ఉంటాయి, ఎక్కడ నుంచి తీసుకొస్తారు, ఎక్కడ కొనుగోలు చేస్తారు, అవి ఎక్కడికి ఇస్తారని చెప్పి ఒక స్పష్టత రావాల్సింది. దీనిపై ఎలాంటి బిజినెస్ అనేది అది ఎవరికి తెలియకుండా ఇంటర్నల్ గా జరిగే బిజినెస్ అని చెప్తున్న పరిస్థితి. ఇది కోట్లాది రూపాయలు ఈ సంస్థ నుంచి కొన్ని లావాదేవీలు లావాదేవీలు చేతులు మారినాయని చెప్తున్న పరిస్థితి. నిజంగానే ఎలాంటి వ్యాపారం అది, దాంట్లో ఎవరెవరి పాత్ర ఉన్నది, ఎంతవరకు ఉన్నది అనేది నిజంగా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం. దీనిపై ఇంకా విచారణ అయితే జరుగుతుంది, ఫర్దర్ గా మనకు తెలిసే అవకాశం అవుతుంది. కామన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. తృతీయ జ్యువెలర్ అధినేత కాంతి దత్ను జూబ్లీహిల్స్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంతి దత్ పలువురు సెలబ్రిటీలకు టోకరా వేసి కోట్లలో దండుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పరిణితి చోప్రాను అతడు భారీ మొత్తంలో మోసం చేసినట్లు తెలుస్తోంది. గతంలో సమంత స్నేహితురాలు శిల్పారెడ్డి కూడా అతని చేతిలో మోసపోయింది. సస్టైనబుల్ కార్ట్ అంటూ కాంతి దత్, శిల్పారెడ్డి కలిసి ఈ సంస్థను కరోనా టైంలో ప్రారంభించారు. సస్టైనబుల్ కార్ట్కు సమంత, కీర్తి సురేష్, మంచు లక్ష్మి, రకుల్ వంటి వారు సపోర్ట్ చేశారు. శిల్పారెడ్డి మీదున్న నమ్మకంతో హీరోయిన్లంతా ఆ టైంలో ముందుకొచ్చారు. అయితే శిల్పారెడ్డి తాను మోసపోయిన విషయాన్ని గుర్తించింది. తనకు సపోర్ట్ చేసిన హీరోయిన్లందరికీ సారీ చెప్పింది. అందరినీ క్షమించమని కోరింది. తాను ఇకపై సస్టైనబుల్ కార్ట్కు చెందిన వ్యక్తిని కాదని, ఆ సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. కాంతి దత్ చేతిలో సామ్రాట్ అక్క శిల్పారెడ్డి కూడా మోసపోయింది. తాజాగా పరిణితి చోప్రాను కోట్లలో మోసం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. మొత్తానికి కాంతి దత్ మాత్రం ఇప్పుడు జైలు పాలయ్యాడు. మరి ఈ చీటింగ్ కేసులో చివరకు ఏ తీర్పు వస్తుంది? కాంతి దత్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకెంతమంది సెలబ్రిటీలను మోసం చేశాడు? అతని మోసాలకు బలైన సెలబ్రిటీల లిస్టు బయటకు తీస్తారా అన్నది వేచి చూడాలి.